అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకే ముద్దొస్తున్నావు. ఇక తారకన్నయ్య విడిచిపెడతారా? ఊరుకో అక్క, అసలే సిగ్గుతో చచ్చిపోతుంటే నువ్విలా మాట్లాడితే ఇక నేను బిగుసుకుపోతాను. ఇదిగో, నువ్విలా మాత్రం ఉండకు చెప్తున్నా. కొత్త ఆవకాయ నాలుకకి తగలగానే ప్రాణం లేచొచ్చినట్టు ఎలా ఉంటుందో అలా నువ్వు కూడా తారకన్నయ్య నీ చేయి పట్టుకోగానే. అక్క, నీకొక దన్నం. అలంకరించింది చాలు కాని నువ్వెళ్ళు. నేనెక్కడికి వెళ్తాను? ఈ కార్యక్రమం అంతా పూర్తవని. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో. ఏం గుర్తొస్తున్నాయండి? అదే, వీళ్ళు ఫస్ట్ నైట్ కి రెడీ అవటం చూస్తుంటే మన ఫస్ట్ నైట్ గుర్తొస్తున్నాయి. చాలే, ఆపండి. ఏంటక్క డల్గా ఉన్నావు? ఈరోజు మీ అన్న వదినలకి శోభనం కదా. అయితే ఏ నిమిష, మీ బావగారంటే గోడ మీద పిల్లి, ఎటంటే అటు జంప్ చేస్తారు. కానీ నువ్వేంటే వదిన అంటున్న అభ్యంతరం చెప్పట్లేదు, ఎంజాయ్ చేస్తున్నావు. అక్క, వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి అమ్మనే పంతులు గారిని తీసుకొచ్చి ఈ రోజే ముహూర్తం పెట్టించిందంటే ఇంకా మనం కాదు కూడదు అనడానికి అవకాశం ఉందా? పైగా తారకన్నయ్య ఏమన్నాడు? ఇష్టం ఉంటే ఉండండి, కష్టం అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోండని చెప్పేశాడు. అనవసరంగా సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని స్పాయిల్ చేసుకోవడం ఎందుకు? చిన్నదానివైనా ఎంత చక్కగా వివరించావో చిట్టి మరదలా. నిన్ను చూసైనా మీ అక్కను నేర్చుకోవాలి. ఈరోజు మీరు నా మీద సెటైర్లు అయ్యొచ్చు గాని రేపు నీళ్ళవేని నెల తప్పాక మిమ్మల్ని 30 తిప్పలు పెట్టకపోతే నా పేరు తిరగ రాసుకుంటాను. ఏమని? నంచక్క అనా? అదే, కాంచన పేరు తిప్పితే అదే వస్తుంది కదా. జ్యోతి, మేడం, నా కోడల్ని ఎలా రెడీ చేసావో చూద్దామని వచ్చాను. మీరే చూడండి, మీ ఇంటి మహాలక్ష్మి ఎంత కళగా ఉందో. చాలా అందంగా ఉంది. అందంగా ముస్తాబ్ చేశావు. ప్యారిస్ నుంచి తెచ్చిన పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే ఇంకా బాగుంటుంది. నా గదిలో ఉంది, తీసుకొస్తావా? అలాగే మేడం. నా దిష్టి తగలకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా కోడలు అంత అందంగా ఉంది. అయ్యో, ఎందుకమ్మగారు అలా అంటారు? మీ దిష్టి నాకెలా తగులుతుంది? అమ్మ అనుకుని అమ్మగారిని పిలుస్తున్నాను. ఇదిగో, ఈ గారెలు నాకస్సలు నచ్చవు. కావాలంటే మీ ఆయనకి వండి పెడదులే. రేపటి నుంచి నన్ను అత్తయ్య అని పిలు. నాకు అలవాటు లేదు కదా, వెంటనే పిలవలేను. కొంచెం టైం కావాలమ్మగారు.
సరే సరే, సంతోషంగా గడపాల్సిన పూట నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలి? గదిలోకి వెళ్ళాక భర్త కాళ్ళకి దండం పెట్టుకో. నీలో మమేకమయ్యే నేను ఇక నుండి కష్టాల్లో సుఖాల్లో భాగమవుతానని భరోసానివ్వు, సరేనా? అరేరే, ఏంటమ్మా ఇది? లే, నా కాళ్ళకు దండం పెట్టుకుంటున్నావు. అమ్మగారు, అన్నిటికన్నా అందరికన్నా మీ ఆశీర్వాదం నాకు ముఖ్యం. అప్పుడే నాకు మేలు జరుగుతుంది. ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా ద్వేషించినా నన్నిలా అర్థం చేసుకుంటున్నావంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నీలవేణి. రే, ఈ గెటప్ అయితే బాగానే ఉందిరా. అవును రే, మందు సెటప్ పెట్టలేదేంట్రా? ఏంటి మావా, ఈ పూట పాలు తాగాలి కానీ మందు తాగకూడదు. మందు తాగితే కాస్త కిక్కు మజా ఉంటుందేమో. రేయ్, నువ్వేం కిక్ బాక్సింగ్లో పాల్గొనడం లేదు. ఫస్ట్ నైట్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్ట సుఖాలన్నింటిలోనూ ఒకరికొకరం ఉన్నామని ధైర్యం చెప్పుకోవడం, హామీ ఇవ్వడం, ఇదేరా ఫస్ట్ నైట్ అంటే. రే, ఈ టైంలో నువ్వు నా కథలు కవితలు చెప్పకురా. మావా, అద్దంలో చూసుకుంది చాలే, అద్భుతంగా ఉన్నావు. ముందు నీ రూమ్కి వెళ్దాం పద. నీకన్నా ముందే నీలవేణి గదిలోకి వెళ్ళి నీకోసం ఎదురు చూస్తే బాగోదు. ఎందుకంటే నీలవేణి గదిలోకి వచ్చేటప్పుడు సిగ్గుతో తల ఉంచుకొని వస్తుంది. అప్పుడు అక్కడ నువ్వు లేవనే సంగతి తనకెలా తెలుస్తుంది? మచ్చా, దాని గురించి నువ్వు వరి అవ్వకు. తననింకా రెడీ చేస్తున్నారు. ఎంత రెడీ చేసినా నీకు తగ్గట్టుగా ఉండాలంటావు కదా. రే రే, ఏంట్రా నువ్వు ఏం తాగకుండానే తాగినట్టు మాట్లాడుతున్నావు? ఇప్పుడు కాదులేరా, నీ సంగతి రేపు చెప్తా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదో అప్పుడుంటది నీకు. సరే సరే, పద పద. వావ్, ఏం చేయమచ్చా? మనసే తలుపే తడుతోందిలా, కనులేమో నెడుతోండగా, ఆలలకు తెలుసా అడుగునలోతే, ఈ కనులకు తెలుసా ఎదసడి భాషే, బయటకు పడని బ్రతుకును విడని.